హలో ఎవ్రీవన్. దిస్ ఈస్ దయాసాగర్ బండి. ఫైనల్లీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పాలిసెట్ స్టూడెంట్స్‌కైతే గుడ్ న్యూస్. ఈ రోజు నుంచే ఫీ పేమెంట్ అనేది స్టార్ట్ అయ్యింది వెబ్ కౌన్సెలింగ్‌కి. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నంబరు, ర్యాంకు, మీ ఆధార్ కార్డ్ నంబరు కరెక్ట్‌గా ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అనేది చెయ్యాలి. ఎవ్రీ ఇయర్ హెల్ప్‌లైన్ సెంటర్స్‌కెళ్ళేవాళ్ళు స్టూడెంట్స్. కానీ ఈసారి ఆన్‌లైన్‌లో చాలా ఈజీ ప్రాసెస్ ఇచ్చారు. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి కరెక్ట్‌గా చూసుకొని అన్నీ కరెక్ట్‌గా ఉంటే ప్రాబ్లమ్ లేదు. ఏమన్నా మిస్టేక్ ఉంటే మాత్రం హెల్ప్‌లైన్ సెంటర్‌కి ఎళ్ళాల్సి ఉంటుంది మీరు. లేదంటే ఆన్‌లైన్‌లోనే చాలా ఈజీగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, ఫోర్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు కూడా మీరెక్కడైతే చదువుకున్నారో ఆ జిల్లా అనేది కరెక్ట్‌గా ఎంటర్ చేయాల్సింది. ఒకటికి 2 సార్లు కరెక్ట్‌గా చూసుకోండి. ఎందుకంటే ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మిస్టేక్ ఉంటే తప్ప మీరు కౌన్సెలింగ్ సెంటర్‌కి వెళ్ళాల్సిన పని లేదు. సో, గెట్ రీజియన్ అనేది క్లిక్ చేయండి. మొత్తం అన్నీ కరెక్ట్‌గా ఎంటర్ చేసిన తర్వాత. నా అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను పాలిసెట్ అన్ని బ్రాంచుల గురించి తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ దాకా రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, గెట్ రీజియన్ క్లిక్ చేయగానే మీకు ఇలాగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. సో, స్టూడెంట్స్ పాలిసెట్ ఎగ్జామ్ అప్పుడు ఏ ఏ నంబర్ అయితే ఇచ్చారో, ఈ డిక్లరేషన్ క్లిక్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే, ఓటీపీ అనేది ఆ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వస్తుంది. సింపుల్‌గా ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి, పే ఫీ ఆన్‌లైన్ మీద క్లిక్ చేయడమే. ఏపీ పాలిసెట్, ఈసెట్, ఎంసెట్ స్టూడెంట్స్ ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో మీరు అడగొచ్చు. నేను దానికి క్లారిఫై చేస్తాను. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నైట్ షిఫ్ట్ చేస్తూ డే టైమ్‌లో స్టూడెంట్స్‌కి సాగర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా హెల్ప్ చేస్తూ ఉంటాను. సో, ఇలా ఓటీపీ ఎంటర్ చేసి పే ఆన్‌లైన్ అని కొట్టగానే మీకు క్రెడిట్ కార్డ్ ద్వారా గానీ, డెబిట్ కార్డ్ ద్వారా గానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ, సింపుల్‌గా చెప్పాలంటే యూపీఐ పేమెంట్ అంటే మన ఫోన్‌పే, గూగుల్ పే వీటిని యూజ్ చేసి కూడా పేమెంట్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో, 5 మినిట్స్ రన్ టైమ్ అయితే ఉంటుందండి. ఈ 5 మినిట్స్‌లో మీరు పేమెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. వన్స్ ఈ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పేమెంట్ సక్సెస్‌ఫుల్ వచ్చిందా లేదా? అండ్ మోర్ ఓవర్ వచ్చిన దాన్ని ప్రింట్ ఔట్ అయితే తీసుకోవాలి. సో, ఇంతేనండి. సింపుల్ ప్రాసెస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.